5 సెకన్లలో మీ హార్ట్ స్కానింగ్ పూర్తి చేసే 640 స్లైస్ సిటీ ఇప్పుడు మీ మెడికవర్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో. మోకాలు నొప్పులు అంటే అందరికీ చాలా ఇంకొకసారి వస్తే తగ్గవు అన్నటి ఫీలింగ్స్ ఉంటాయి కదండి. సో మోకాలు నొప్పులు మనల్ని వేధిస్తున్నప్పుడు ఇలా చైర్లో కూర్చొని సింపుల్గా చేసే ఎక్సర్సైజెస్ చూపిస్తాను. ఇవి ఎక్సర్సైజెస్ చూడడానికి చాలా సింపుల్గా ఉంటాయి కానీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. సో ఏంటో చూద్దాము. సో ఫస్ట్ ఎక్సర్సైజ్లో చూడండి, నేను ఇలా కంఫర్టబుల్గా చైర్లో కూర్చున్నాను. నా బ్యాక్ అనేది స్ట్రైట్గా ఉంది. సో ఎప్పుడైనా కూడా మోకాలు నొప్పికి సంబంధించి ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు మన అప్పర్ బ్యాక్ అనేది బెండ్ అవ్వకుండా చూసుకోవాలి. సో ఇలా స్ట్రైట్గా కూర్చొని మోకాల్ని ఇలా స్ట్రైట్గా పైకి లిఫ్ట్ చేయాలి. సో పైకి లిఫ్ట్ చేసిన తర్వాత సో మన పాదము మన వైపుకి బెండ్ చేసుకోవాలి. చూసారా, ఇలా బెండ్ చేసినప్పుడు మనకి ఇట్లా బాగా పుల్ చేసినట్టు తెలుస్తుంది. సో అంటే మన మజిల్స్ అనేవి బాగా స్ట్రెచ్ అవుతున్నట్టు అర్థము. సో ఈ పొజిషన్లో ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేయాలి. సో ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేసిన తర్వాత స్లోగా ఇలా కింద పెట్టేసేయాలి. సో అలాగే మోకాలు నొప్పులు ఉన్నప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, మీకు ఒక కాలు నొప్పి ఉన్నా సరే 2 కాళ్ళకి ఎక్సర్సైజెస్ అనేవి చేయాలి. సో ఇలాగా రెండో కాలు కూడా స్ట్రైట్గా పైకి లేపి పాదం అనేది మన వైపుకి బెండ్ చేసుకోవాలి. సో ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మన బ్యాక్ అనేది స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోండి. సో ఇలా బెండ్ చేసి ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేసి స్లోగా కింద పెట్టేసేయాలి. సో ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్ అండి. సెకండ్ ఎక్సర్సైజ్లో 2 కాళ్ళు ఇలా క్రాస్ చేయాలి. సో ఇలా క్రాస్ చేసి పైకి లిఫ్ట్ చేయాలి. సో ఇలా క్రాస్ చేసి పైకి లిఫ్ట్ చేసినప్పుడు ఏ కాలు అయితే కింద ఉందో ఆ కాలుకి మనం ఎక్సర్సైజ్ ఇస్తున్నట్టు పైనున్న కాలు దాన్ని రెసిస్ట్ చేస్తుంది. సో ఇలా లిఫ్ట్ చేసి పాదం అనేది కింద ఉన్న కాలు పాదము మన వైపు అనుకోవాలి. ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేసి స్ట్రైట్గా కింద పెట్టాలి. ఇప్పుడు రివర్స్ చేయాలి. సో మళ్ళీ క్రాస్ చేసి కాలు పైకి లిఫ్ట్ చేసి నా కింద ఉన్న కాలు పాదము నా వైపు అనుకుంటున్నాను. 10 సెకండ్స్ హోల్డ్ చేసి స్ట్రైట్గా కింద పెట్టాలి. ఇది సెకండ్ ఎక్సర్సైజ్ అండి. థర్డ్ ఎక్సర్సైజ్లో మనం ఫస్ట్ ఎక్సర్సైజ్ చేసాం కదా, ఇలా స్ట్రైట్గా పైకి లిఫ్ట్ చేయాలి. కాకపోతే ఈసారి ఏంటంటే ఈ పాదం దగ్గర ఏదైనా వెయిట్ ఉంచుకొని లిఫ్ట్ చేయాలి. సో ఒక 1/2 కిలో వెయిట్తో స్టార్ట్ చేసి స్లోగా 1 కిలోకి వెయిట్ని పెంచుకోవచ్చు. సో వెయిట్ కోసము మనం ఏదైనా వాడచ్చండి. శాండ్ బ్యాగ్ అన్న యూస్ చేయొచ్చు, ఒక వాటర్ బాటిల్ అన్న యూస్ చేయొచ్చు, లేకపోతే 1 కిలో వెయిట్ ఉండేది ఒక సాల్ట్ ప్యాకెట్ కానీ ఏదైనా సరే పాదం దగ్గర కరెక్ట్గా ఈ ప్లేస్లో పెట్టుకొని పైకి లిఫ్ట్ చేయాలి. పైకి లిఫ్ట్ చేసి పాదం అనేది మన వైపు ఉంచుకోవాలి. ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేసి కిందకు పెట్టాలి. అట్లాగే రెండో కాలు కూడా వెయిట్ షిఫ్ట్ చేసుకొని చేయాలి. ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేసి కింద పెట్టాలి. చూడండి, 3 సింపుల్ ఎక్సర్సైజెస్ మోకాలు నొప్పులకి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.